ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలమైన సన్నిధిలో గడుపుటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశించుగాక, రావాల్సిన వారిని కూడా దేవుడు త్వరగా ఏమో నడిపించుగాక. ఈ వాక్యం చదవబడిన వాక్య భాగం అని చూస్తే ఇది సఫరింగ్ సర్వెంట్ అంటారు. యేసయ్యని సఫరింగ్ అంటే శ్రమపడిన సేవకుడు. ఈ సఫరింగ్ సర్వెంట్ ఆయనలో మనం చూసినప్పుడు ఎందుకు అంటే యెషయా ప్రవక్త ఆయన గురించి ప్రవచించాడు. తర్వాత కీర్తనకారుడు కూడా కీర్తనలు 22 కూడా ఆయన గురించి ప్రవచనం ఉంది, ఆయన సఫరింగ్స్ గురించి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే క్రీస్తు యొక్క శ్రమలు, ఆఫ్ క్రైస్ట్ సఫరింగ్స్. ఈ క్రీస్తు యొక్క శ్రమల్లో మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయం అని చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 46వ వచనంలో క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచెననియు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచెను. శ్రమపడి అంటే అన్నీ అక్కడే ఉన్నాయి. ఆయన ఏ రీతిగా ఆయన్ని పట్టి బంధించిన తర్వాత గెస్సెమనే తోటలో, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి ఇదంతా రాత్రంతా తిప్పుతూనే ఉన్నారు న్యాయ తీర్పు కోసం. అన్యాయమే అంతా, తీర్పు అంతా. ఆ పిలాతు చివరికి నేను బరబ్బాని విడుదల చేయమంటారా, పండుగ వస్తుంది కదా, అది అలవాటు ఆనవాయితీ అంటే కాదు బరబ్బాని విడుదల అంటే ఎవరిని ఒకళ్ళు విడుదల చేయాలా, క్రీస్తుని విడుదల చేయమంటావా అంటే వద్దు బరబ్బానే విడుదల చేయమన్నారు, క్రీస్తును సిలువకు అప్పగించమన్నారు. అటువంటి ప్రజలు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు. ఈ మాటలో ఎందుకంటే ఆయన శ్రమ, ఆ సఫరింగ్స్ యేసయ్యకు చాలా ఉన్నాయి కనుక ఆయన శ్రమ పడిన సేవకుడు. ఆయన అటువంటి సేవకుడు గురించి యెషయా ప్రవక్త 53వ అధ్యాయం అంతా మనం చదివితే అదే మనకు జ్ఞాపకం వస్తుంది. ఈరోజు మనం ధ్యానాంశముగా క్రీస్తు యొక్క శ్రమల్లో మనం చూసినప్పుడు ఆయన క్రీస్తు ప్రభు ఆయన శ్రమల గురించి వాళ్ళు ధ్యానించారు. ఆ శ్రమల్లో మనం కొన్ని మాటలు ధ్యానిస్తే ఆయన ఎలాంటి వాడు అంటే మొట్టమొదట ఒక మంచి కాపరి. ఆయన ఒక మంచి కాపరి, గుడ్ షెపర్డ్ అంట. ఆ మంచి కాపరి తన మంద కోసం, తన గొర్రెల కోసం ప్రాణము పెట్టేవాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన. మంచి కాపరి ఈజ్ ఎ గుడ్ షెపర్డ్. ఎందుకు ఆయన మంచి కాపరి అంటే ఆయన శ్రమ పడినడు. ఆ శ్రమ పడక ముందు ఆయన ఎలాంటి వాడో మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆయన మంచి కాపరిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే మంచి కాపరి గురించి యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 40వ అధ్యాయం అని చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో ఆ కాపరి ఎలా ఉంటాడో, ఎలాగా గొర్రెలు నడిపిస్తాడో, ఎంతగా ఆయన గొర్రె పిల్లల రొమ్మును ఆనించుకొని మోస్తాడో, పాలు ఇచ్చే వాటిని ఆయన ఏం చేస్తాడో మెల్లగా నడిపించేవాడు. అటువంటి గొప్ప కాపరి, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు. చూడండి ఒకసారి 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించి. ఎంత జాగ్రత్త ఆయనకి, అంత కేర్ తీసుకునే కాపరి లేరు అంతే. కనుక ఎలాంటి కాపరి అంట, ఆయన మందని మేపేవాడు, అన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు. ఆహారం ఎక్కడుంటుందో అక్కడ తీసుకెళ్ళి ఓపికతోటి ఆయన అంతగా ఆహారాన్ని ఆ గొర్రెలకు ఇచ్చేవాడు. అంతేకాకుండా తన బాహువుతో గొర్రె పిల్లల్ని, ఆ పిల్లలు నడవలేకపోతే వాటిని రొమ్మును ఆనించుకొని ఎత్తుకొని తిరిగేవాడు. ఆ తర్వాత మనం చూస్తే పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడు. ఈ పాలిచ్చే తల్లులు ఉంటాయి కదా, అది గొర్రెలు, ఆడు గొర్రెలు, వాటిని చిన్నగా నడిపిస్తాడంట. మరి ఆ శ్రద్ధ ఒక మంచి కాపరే చేయగలడు అంతే. కనుక ఇక్కడ ఆయన మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభుని
మనం తెలుసుకోవాలా. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే 35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చు ఏమాత్రమును ఆకలి కొనడు. జీవాహారం కనుకనే ఈ మంచి కాపరి వాటికి ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు ఆయన. కనుక ఆహారం ఎలా ఇస్తున్నాడు ఆయన? మందను మంచి మేతతో మేపుతాడు. తరువాత నడవలేని వాటిని చిన్నపిల్లల రొమ్మును ఆనుకొని ఎత్తుకొని నడుస్తాడు. అంతేకాకుండా తల్లిగా ఉన్నటువంటి వాటిని పాలు ఇచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాడు. కనుక ఇక్కడ అంటాడు, జీవాహారము నేనే. ఆయనే జీవాహారం. ఈ జీవాహారము నేనే అని ఆ మాట అన్న తర్వాత ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పిగా ఉన్నాడు. అంటే ఆ మంచి కాపరి యొక్క మందలో మనం ఉంటే, ఆ మంచి కాపరి యొక్క బిడ్డలుగా మనం ఉంటే మనకి ఎటువంటి ఆకలి దప్పిక లేదు. ఎందుకంటే జీవాహారం ఈ గ్రంథమే, ఇది జీవాహారం మనకి. కనుక ఈ జీవాహారాన్ని మనం భుజించినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, చదివేటప్పుడు ధ్యానిస్తూ ఉంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. కనుక అటువంటి మంచి కాపరి మనకు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఎప్పుడైతే తీర్పు గురైన తర్వాత విశ్వాసఘాతులైన కాపర్లకు భిన్నంగా దేవుడు నిజమైన కాపరిగా ఉన్నాడు. కొంతమంది కాపర్లు ఎలా పడితే అలా ఉంటారు, మందను పట్టించుకోరు. ఒకవేళ మందకి ఏమన్నా ఆపద వచ్చి తోడేళ్ళు లేకపోతే సింహాలు ఏమన్నా వచ్చినా కానీ పారిపోయేవాళ్ళు ఉంటారు. ఈ కాపరి కాదు, తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేవాడు ఆయన. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఎందుకంటే గొర్రెల కోసమే నిలబడతాడు. గొర్రెలు అంటే మనమే, మన కోసమే ఉన్నాడు కాపరి. మన కోసమే ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు. కనుక అటువంటి గొప్ప దేవుడి యొక్క శ్రమల్లో ఆయన గురించి మనం తెలుసుకోవటానికి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయం. కనుకనే ఈ యొక్క మాటలు మనం చూస్తే యోహాను సువార్త 10:11లో మనం చూసినప్పుడు అక్కడ మనకి ఏ జ్ఞాపకం వస్తుందంటే, ఇక్కడ ఏదైతే ఉందో పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క కాపరి గురించి మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1-4 వచనాలు. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఈయన ఈ మంచి కాపరి మన కొరకు ఈ లోకంలో ఉన్న పాపంలో జీవిస్తున్న అందరి కొరకు వచ్చినటువంటి రక్షకుడు ఆయన. కనుక ఆయన వచ్చిన పని ఏంటి? నశించిన దాన్ని రక్షించడానికే. రక్షించడానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన యవ్వన ప్రాయంలో తన ప్రాణమును అర్పించేసాడు సిలువలో. ఎందుకు? అందరి పాపాలకి ప్రతి ఒక్కరు ఏం చేయాలా? నశించిపోకుండా రక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక కార్యం నెరవేర్చాడు. అయితే ఈ వాక్యం ఏంటంటే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. కొన్నిసార్లు కాపర్లు చెదరగొట్టేసే ఉంటారు, అంటే పట్టించుకోకపోతే మందని ఆ మంద చెదిరిపోద్ది. అటువంటి వారికి శ్రమ అంటూ ఇంకంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేము కాపర్లను గురించి ఇలాగున సెలవిస్తున్నాడు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదొలితిరి. ఇదిగో మీ దృష్టిని బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తుందంట? ఆ గొర్రెల గురించి విచారణ చేయరు. గొర్రెలకి సరైనటువంటి మేత ఆహారం దొరికిందా, లేకపోతే వాటి తిన్నవా, లేకపోతే వాటి సంగతి ఏం పట్టించుకోడంట. పట్టించుకోకుండా ఎలా ఉంటాడు? మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలుతారంట. అంతంత ఓర్పు లేనివాడు, సహనం లేనివాడు. మరి అటువంటి కాపరి శ్రమే. కనుక అటువంటి కాపర్లు ఉంటే శ్రమ. ఆ మందని ఎలా పోషించాలో మన యేసయ్యను చూసి మనం నేర్చుకోవాలి. ఆయన మంచి కాపరి. ఆ మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టేవాడుగా అంతగా ప్రేమించాడు. కనుక అటువంటి కాపరి యొక్క మరి దానిలో మందలో మనం కూడా ఉన్నామని మన జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలమున. కనుకనే ప్రియమైన వారు, ఈరోజు మనం చూసిన వాక్య భాగాల్లో
యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ కూడా ఇదే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే కాపర్ల గురించే రాయబడింది. ఒకసారి మీరు ఇంటి దగ్గర చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో, అలాగే జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 4 నుంచి 17 వచనాలు కూడా ఇంటి దగ్గర చదవండి. ఎందుకంటే అంత టైం లేదు కనుక మనకి. అయితే దావీదు సంతతి వాడైనటువంటి మెస్సయ్య, దావీదు కుమారుడు అంటాం. అంటే దావీదు సంతతి నుంచి వచ్చిన వాడుగా ఆ మెస్సయ్య ఆయన మంచి కాపరిగా చూపడ్డాడు. దాని గురించి ఎలా మంచి కాపరిగా చూపడ్డాడో దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుని ఎలా ఎన్నుకున్నాడు? ఒక మంచి కాపరిగా ఉన్నాడు దావీదు కూడా. గొర్రెలు మేపుతా ఉంటే దావీదును దేవుడు కోరుకున్నాడు. ఏమన్నాడు? నా యొక్క నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు కోరుకున్నాడు? అరే పాడి వాటినే మందని అంత కాపాడేవాడు, నా ప్రజలను కూడా కాపాడతాడు. సమూయేలు 2వ గ్రంథం అని చూస్తే, సమూయేలు 2వ గ్రంథములో మనకి ఆ మాటలు, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, 5వ అధ్యాయము, పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలు నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతిపై ఉందివని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. అంటే ఇశ్రాయేలు వారందరూ సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా చిత్తగించు రాజా, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధుల వారము. పూర్వకాలం అంతా మా మీద రాజు అయినటువంటి ఇశ్రాయేలు నడిపించేవాడైనటువంటి సౌలు మనం పట్టించుకోవాలి. కనుక ఇప్పుడు నువ్వు వచ్చావు కనుక మమ్మల్ని కూడా నువ్వు ఏలయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని కూడా ఏలయ్యా. ఎందుకంటే నువ్వు మంచి కాపరివి. నువ్వు మంచి కాపరివి కనుక నువ్వు ఎలాంటి వాడు అంటే, ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందవని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడు. వాళ్ళు విన్నారు దేవుని మాటలు విని వాళ్ళు నిజంగా ఇతను దేవుడు కోరుకున్నవాడే. ఇటువంటి కాపరి యొక్క సంరక్షణలో, ఇటువంటి రాజు యొక్క సంరక్షణలో మనం ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, రాజ్యం బాగుంటుందని వారి ఆశ. ప్రియులారా, కనుక ఈ మాటలు ఎప్పుడు చెప్పబడి మనం చూసినప్పుడైతే ఒకసారి మనకు జ్ఞాపకం వస్తే, కీర్తన గ్రంథము 78వ కీర్తన మనం చూస్తే, 78వ కీర్తనలో ఆ మాటలు మనం చూస్తాం. 78వ కీర్తన 70-72 వచనాలు. 78వ కీర్తన. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించడం. దాసుడైన దావీదుని ఎక్కడ కోరుకోండంట? గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, ఆ గొర్రెల్ని మేపేటప్పుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా ఎలాగా మంచి కాపరిగా ఉన్నాడో, దావీదు కూడా అప్పట్లో ఆ మంచి కాపరి. ఆయన ఆ మంచి కాపరి కాబట్టి తన మంద కోసము ఏలుగుబంట్లు వచ్చినా, ఏమొచ్చినా, సింహాలు వచ్చినా వాటితో కూడా యుద్ధం చేసి వాటిని రక్షించేటువంటి గొప్ప వీరుడు కావచ్చు, గొప్ప కాపరిగా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి కాపరి సంరక్షణలో గొర్రెలన్నీ బాగున్నాయి. ఎలా ఉన్నాయి? సంతోషంగా ఉన్నాయి. ఆ సంతోషంగా ఉన్నది దేవుడు చూసి ఏమంటున్నాడు? పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాను. ఎక్కడి నుంచి రప్పించాడు? గొర్రెలను మేపే దగ్గర నుంచి ఒక రాజుగా రప్పించాడంటే దేవుడు ఎంతగా కోరుకున్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. అంటే నా హృదయానికి తగినట్టుగా అనుసరించేవాడు కనుక నా హృదయానుసారుడని దేవుణ్ణే సంతోషపెట్టిన వ్యక్తి. తప్పు చేశాడు, ఒక పాపం చేశాడు. ఆ పాపానికి క్షమాపణ పొందాడు, దేవుని అడిగాడు. క్షమాపణ పొందిన తర్వాత దావీదు జీవితంలో చూస్తే ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉంటే దేవుడు ఏం చేశాడు? దావీదుని అన్ని విధాల అంటే గమనిస్తున్నాడు. దేవుడు గమనిస్తాడు. గమనించేటప్పుడు ఆయన అంటున్నాడు ఎక్కడంటే, ఒకసారి 2 చెప్పండి చూస్తే, అతడు యథార్థవంతుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించే. యథార్థముగా, ఇంటిగ్రిటీ. ఆ యథార్థత అంటే నీతి ఎన్ని ఉండే అనమాట. కనుక తను రాజ్యాన్ని పాలిస్తున్నాడంటే
తన జనుల మీద ప్రేమ కలిగి ఆ జనులకి ఏం అవసరమో అవన్నీ చూసి వాళ్ళని అన్ని విధాలా రక్షించేవాడు, వాళ్ళని పోషించేవాడు. అటువంటి కాపరి ఉంటే అందరూ సంతోషమే. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి కాపరిగా ఆయన ఉండి ఆ మందని ఏ రీతిగా పోషించాడో, ఆ మందకి ఎటువంటి ఆపద రాకుండా, ఒకవేళ చిన్న చిన్న గొర్రెలు ఉంటే వాటి ఎత్తుకొని నడిపించేవాడంట. అదేగా పాలు ఇచ్చేటువంటి వాటి ఉంటే ఇంటి గొర్రెలు ఉంటే వాటిని మెల్లగా అంత జాగ్రత్త తీసుకునే మంచి కాపరి లాగే దావీదు కూడా అలాంటి వాడే. కనుక దావీదును నేను కోరుకున్నాను. ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలో నుంచి నేను కోరుకున్నా. ఇక గొర్రెలు కాదు నీకు కావాల్సింది, ప్రజలను వేలాల. సౌలు రాజును తీసేసిన తర్వాత దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. కనుకనే మనం చూస్తే తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డు అతను విడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడంటే ఆయన వయసు 33 సంవత్సరం. 30 సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాడు. 30 సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకొని 3.5 సంవత్సరం ఆయన సేవ చేసింది. ఆ 3.5 సంవత్సరంలో ఆయన సిలువ మరణాన్ని కూడా అప్పుడు యవ్వన ప్రాయంలోనే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకై, యుక్త కాలమున అంటే యవ్వన ప్రాయంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరు భక్తిహీనులు అంటే ఆ సమయంలో లోకములో ఉన్న వారందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే అంత ఎలా ఉంది? పాపంతో నిండి ఉంది. ఈ పాపంతో నిండి ఉన్న లోకాన్ని రక్షించడానికి యేసయ్య తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపించినప్పుడు ఆయన ఎప్పుడు చనిపోయాడంట? యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన సిలువలో తన ప్రాణం అర్పించాడో, రక్తాన్ని చిందించాడో, దానివల్ల మనకి పాపం నుంచి విమోచన, రక్షణ మనకు వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఇంత బాగా భక్తి కలిగి ఉంటున్నామంటే ఆ భక్తిహీనత కలిగిన సమయంలో యేసయ్య 2000 సంవత్సరాల పూర్వం చనిపోయాడు కాబట్టి, సిలువలో రక్తం కార్చాడు కాబట్టి మనం ఈనాడు భక్తి కలిగి జీవిస్తున్నాం. భక్తి కలిగి జీవించే మనము అనేకులను ఇంకా మనం యేసయ్య మార్గంలో నడిపించే వారిగా, ఆ మంచి కాపరి యొక్క సంరక్షణలో నడిపించే వారిగా మనం ఉండాల. కొంతమంది కాపర్లు మనం చూసాం ఎలా ఉన్నారంట? మందని చెదరగొట్టే వాళ్ళు ఉంటారు. అటువంటి కాపర్లు కాదు, ఒక మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టే కాపరి యేసుక్రీస్తు ప్రభు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆయనకు మహిమ ప్రభావములతో కిరీటం ధరించుకున్నంట. ఎప్పుడు? శ్రమలప్పుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాడు. మంచి కాపరిగా ఉన్నాడు, యుక్త కాలంలో మరణించాడు, ఆయన మహిమ ప్రభావంతో కిరీటము ధరించి ఉన్నాడు. కనుక అటువంటి కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాంటి వాడో ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన శ్రమల వల్ల విధేయత చూపినవాడు. 5వ అధ్యాయము 8వ వచనము, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. ఎప్పుడు విధేయత? ఆయనకి శ్రమల వల్ల విధేయత ఎక్కువ. ఆ విధేయత ఎలా వచ్చిందంటే ఆయన తాను తగ్గించుకున్నాడు, అంతే. మౌనంగా ఉన్నాడు. వదకు తేపడిన గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉందో ఆ రీతిగా మౌనంగా ఉన్నాడు. కనుక అటువంటి యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ మౌనం అంటే విధేయత. ఎవరికి? తండ్రికి. తండ్రి చెప్పిన పనిని జరిగించాలి, చెయ్యాలంటే విధేయత కావాలి. విధేయతలో మౌనం వస్తుంది. ఆ మౌనం ఉన్నప్పుడు శ్రమలైనా సహిస్తారంతే. ఎందుకు? అక్కడ సిలువ కార్యం ఉందంతే, రక్షణ కార్యం. అది జరిగించాలంతే. ఆ రక్షణ కార్యం పూర్తి చేస్తే మరలా తండ్రి దగ్గరికి కృపాక్షణ చేసుకుంటాడు.
కనుక అటువంటి యేసుక్రీస్తు ప్రభు శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. శ్రమల వల్ల ఆయన కిరీటం ధరించాడు. కనుకనే మనం చూస్తే పేతురు రాసిన ఒకసారి ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన విధేయత గురించి మనం చూస్తాం. చూద్దాం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన్ను తాను ఏదంట దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపంలోకి మారిపోయాడు. దాసుడు మరి అంత పరలోకంలో ఒక రాజుగా ఉండేటువంటి ఆయన, అంత గొప్ప దేవుడు మరి ఇక్కడ మన కోసం ఈ లోకానికి వచ్చిన తర్వాత దాసుడిగా ఉన్నట్టుగా మన దాసుడు అన్నంటే ఎంత విధేయత ఉండాలి దాసునికి. అటువంటి విధేయత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువులారా. కనుకనే ఆయనలో ఆ విధేయత మరి 8వ వచనం కూడా మనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందుగన్నంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, అంటే శిలువ మరణములో విధేయత చూపాడు. అటువంటి మరణములో విధేయత ఎలా చూపిస్తారు? బాగా ఎట్లా కొట్టారు ఆయన్ని? ఆ కొరడా దెబ్బలు దగ్గరగా మరి ఆ కొడుతుంటే రక్తం చిందిస్తున్నాడు అంతే. ఎటువంటి అవి వార్లకి ఆ సీసం లాగా ఉన్నటువంటి గుండుల్లాగా ఉంటాయంట. అవన్నీ పెట్టేసి కొట్టి లాగితే నాగలతో ఎలా దున్నుతారో ఆ రీతిగా చర్మంతా ఆ కండ మాంసం అంతా వచ్చేసి బయటకు వచ్చేసిందంట. చివరికి ఏం కనపడిందంటే ఆ ప్రక్కటెముకలు వెన్నెముక కనపడుతున్నాయంట. అంత అట్ట కొట్టారంటే ఆ కొట్టిన తరువాత ఆయన కొట్టారని చెప్పి గమ్మునుండ్లా ఇంకా వాళ్ళు చేయాల్సిన పనులేంటి? ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టారు, గట్టిగా అదివితే రక్తం మొత్తం రక్తసిక్తం అంత ముఖమంతా వికారంగా మారిపోయింది. ఆ వికారంగా మారిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలము. ఇది చదవమ్మా. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ దెబ్బల వల్ల మన స్వస్థత. కనుక ఎందువల్ల ఆయన మన దోషం నలుగొట్టబడంటే మన సమాధానార్థమైన శిక్ష. అంటే దేవునితో మనకు సమాధానం లేదు. పాపం వల్ల మనం విడిపోయాం. పాపం వల్ల మనం సాతాను యొక్క చేతుల్లో ప్రజలంతా మానవులంతా ఉంటే సమాధానం లేదు. ఆ సమాధానం స్థిరపరచడానికి, మళ్ళీ సమాధానం పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మరణించాడు ప్రియమైన వాళ్ళరా. కనుక అంటాడు ఇక్కడ ఒక మాట, అక్కడే మాట ఉంటుంది, అతడు తృణీకరించబడెను. 3వ వచనం చూడమ్మా. 2వ వచనంలో, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని స్వరూపమైనను సొగసైనను ఇది ఎక్కడ? సిలువలో. అంత బాగుండి ఆయన, సొగసుగా ఉండి ఆయన మరి సిలువలో రక్తం మొత్తం ఉండి శరీరం అంతా రక్తం అయ్యి ఆ రక్తం గడ్డగట్టి అంటే బాగా ఎండిపోయి ఆ పెక్కులు పెక్కులుగా ఉంటే మనిషి ఎవరు గుర్తిస్తారు? సొగసైనను లేదంటాడు. సొగసైనను స్వరూపమైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంత బాగుండే యేసయ్యకు అన్ని శ్రమలు ఎందుకంటే మనందరి నిమిత్తమే. సర్వలోక మానవాళి పాపము నిమిత్తము యేసయ్య అంత శ్రమ పడ్డాడు. అంటే అతన్ని గుర్తించలేని, యేసయ్యను గుర్తించలేని విధముగా అంత రక్తము కారి రక్తమంతా ఎండిపోయి ఆ సిలువలో అన్ని గంటలు ఉండి ఆయన మరి ఉన్నప్పుడు మరి ఎలాగ ఆయన ఉన్నట్టు తట్టుకున్నాడంటే కేవలము తండ్రి చెప్పిన మాట, ఆ మాటకు విధేయత చూపిన వాడే అన్నిటికీ ఉన్నాడు ప్రియులారా. కనుకనే మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
ఇక్కడ మనకి మాదిరి చూపాడు. మనకి ఇక్కడ మొట్టమొదటి అదేమో విధేయత, ఇక్కడేమో మాదిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మొట్టమొదట మంచి కాపరిగా ఉన్నాడు. యుక్త కాలమున మన కోసం భక్తిహీనుల కొరకు చనిపోయాడు. తర్వాత ఆయన శ్రమల వల్ల ఆయన ఏమయ్యాడు, ఆయన కిరీటము, మహిమ కిరీటం ఆయనకి ఉంచబడింది. తర్వాత విధేయత చూపినవాడు. ఇది తర్వాత మాదిరికరమైన జీవితం. ఆ మాదిరికర జీవితం ఎక్కడ? శ్రమల్లోనే అన్ని. ఆ శ్రమల వల్ల మాదిరికర జీవితాన్ని అంటే ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి అంతే. యేసయ్య ఏ రీతిగా శ్రమ పడ్డాడు, మనం ఏ రీతిగా మనం శ్రమ పడుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలా. ఎందుకంటే మాదిరి అనే మాట మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభే. ఎలాగా మాదిరి? ఆయన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. మరి ఎంత మురికిగా ఉండొచ్చు ఎలా ఉన్నా కానీ ఆయన ఒక టవల్ తీసుకొని ఒక వస్త్రం తీసుకొని నడుము కట్టుకోవటం అంటే దాసుడే. ఒక యజమాని దగ్గరికి దాసుడు ఎలా వస్తాడు? నడుముకు చుట్టుకొని ఇట్లా వస్తాడు. ఏంటి తలక పెట్టుకోవటానికి లేదు కదా, తలక పెట్టుకోకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? నడుముకుంటే దాసుడు. మరి ఆయన ఎలా శిష్యుల్ని నడుము కట్టుకొని ఒక దానిలో గిన్నెలో నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడిగాడంటే అటువంటి మాదిరి మనం చూపగలమా? అటువంటి మాదిరి యేసయ్యది. ఎందుకంటే తగ్గించుకునే స్వభావం అయింది. ఆ తగ్గించుకునే స్వభావంలో పేతురు, అయ్యా నా పాదములు నువ్వు కడగొద్దయ్యా అంటాడు. నేను కడకపోతే నీకు తర్వాత లేదంటే అన్ని చెప్పిన తర్వాత అయ్యా నా మొత్తం కడుగయ్యా స్నానం చెప్తుంటే, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలే అంటాడు. కనుక అక్కడ ఎందుకని తన శిష్యుల్ని ఆయన భద్రపరుస్తున్నాడు, శిష్యుల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలాగా? అన్నింటిలో ఒక మాదిరికరంగా ఉండాలి. ఆ మాదిరి చూపించే శిష్యుల పాదాలు కడిగినటువంటి గొప్ప సేవకుడు ఆయన. సేవకుడు, నాయకుడు కూడా ఆయన. అటువంటి సేవా నాయకుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. తర్వాత మనం చూస్తే ఆయన ప్రేమ గురించి చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాం. మనకు అసలు ప్రేమ అంటే ఏంటి అనేది ఇది తెలుసుకోవాలి మనం. ఎందువల్ల ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కనుక అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ కూడా అదే. ఆయన అందుకే ఏంటాడు, ఆయన ప్రేమిస్తాడు. ఎప్పుడు ఎవరు ఆయన దగ్గరికి పోయినా ప్రేమతో మాట్లాడతాడు. కనుక కనికరము చూపుతాడు, అంటే జాలి. అటువంటి కంపాషను, లవ్ అన్నీ ఆయనలో ఉంటాయి కనుక అందుకే ఆయన అందరూ ఆకర్షించేదాన్ని. అందరూ యేసయ్య వెళ్తున్నాడు అంటే జన సమూహములు వెంబడిస్తూ ఉంటాయి అంతే. అవన్నీ చూసిన ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏమనుకుంటారు, మా దగ్గరికి ఒక్కరు రావట్లేదు, ఇంతో పాటు అందరు పోతున్నారు ఏంటి, ఇంక ఇట్లానే ఉంటే ఆ రోమా వాళ్ళు వచ్చి మనకున్నది కూడా తీసేస్తారు. కనుక మనం కాపాడుకోవాలా, మన ఉద్యోగాలు మన యొక్క మొత్తం కాపాడుకోవాలంటే ఇన్ని ఏదో ఒకటి చేయాలా. ఎందువల్ల జనం గుంపులుగా ఉన్న అందరినీ స్వస్థపరిచేవాడు. అందరు ప్రతి వ్యాధి బాధల నుంచి ఆయన వారికి స్వస్థతనిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక వీళ్ళు ఏమి చేయలేరు. వీళ్ళు ఏనాడు అటువంటి వాళ్ళని కూర్చోబెట్టాయా ఇట్లా ఉండండి అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలా, ప్రజలు మాత్రం తక్కువగా ఉండాలా. యేసయ్య అట్ట కాదు. ఆ ప్రజల్లోకి వెళ్ళి వారితో కలిసి నడిచి వారితో భోజనం చేసి వారితోటే ఉన్నాడు కనుక ఆ బాధలు కష్టాలు ఆయన తెలుసు. ఎలా తెలుసు అంటే తండ్రి దగ్గర పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా ఎందుకు జన్మించాడు అంటే మానవుని యొక్క కష్ట సుఖాలన్నీ తెలుసుకోవాలా, మానవుని యొక్క బాధలు తెలుసుకోవాలా, మానవుడి యొక్క జీవితం తెలుసుకోవాలా, మానవుడి యొక్క స్వభావము ఇవన్నీ తెలుసుకోవటానికే మానవుడిగా వచ్చాడు. అందుకని ఆయన దేవుడై ఉండి, దేవుని స్వరూపం గలవాడై ఉండి దాసునిగా ఆయన వచ్చాడంటే ఎంత గొప్ప తగ్గింపది. ఒక మాదిరి ఉంది మన దానికి. ఆయన ప్రేమ కూడా. ఎందుకు ప్రేమ అంటే మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకునేవాళ్ళను. ప్రేమ ఆగాపే అంటాం ఆ ప్రేమని.
కనుకనే మనం చూస్తే ఈ ప్రేమలో అందుకనే దేవుడు కూడా లోకాన్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ఎంతగా ప్రేమించాడు, తన కుమారుని లోకంలో మన కొరకు ఇటువే. ఆ కుమారుని ద్వారా ఆ కుమారులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని ఈ కుమారుడు ఆ తండ్రి మాదిరిని మనకు కనిపించాడు ప్రియులారా. కనుక ప్రేమ కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువ ప్రేమ గల ఎవరు లేరంటే ఈ రోజుల్లో ఎవరు పడతారా? ఇంతకుముందు పెట్టారు కొంతమంది బాగా స్నేహితులుగా ఉన్నవాళ్ళు. ఆ స్నేహితునికి ఆపద ఉన్నా ఏదైనా కలిగినా ఆ స్నేహితుతో పాటు నేను కూడా చనిపోవాలనేటువంటి ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రేమలు ఇప్పుడు పోయినాయి. ఎందుకు పోయినాయి ప్రేమలు? హృదయంలో ఉండటంలో ప్రేమ కేవలము నోటి ద్వారా, పెదల ద్వారా మాత్రమే. యేసయ్య ప్రేమ అంత గొప్పది. ఆయన ఎందుకు ప్రేమించాడంటే తన ప్రాణమును కూడా పెట్టడానికి లోకానికి వచ్చాడు, మన కోసం అర్పించడానికి. అటువంటి ప్రేమ ఉందని మనం తెలుసుకోవాలా. కనుక ఆయన శ్రమల్లో మనం ఏం చూసాము? యవన కాలములో ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. యవన కాలంలో భక్తిహీనుల కొరకు మరణించాడు. ఆ తర్వాత శ్రమల్లో ఆయన మహిమ కిరీటం పొందుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? ఒక మాదిరి చూపించాడు. తర్వాత విధేయతను కూడా మనకు కనపరిచాడు, అడుగుజాడలు నడవమని. ఆ తర్వాత ప్రేమ ఎట్టుతో కూడా మనం చూపించాడు. ఇప్పుడు శ్రమల వలన ఆయన ఏం చేశాడంటే మహిమ కారణమయ్యాడు, మహిమ పొందుకున్నాడు శ్రమల్లో. ఒకసారి మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్న శ్రమలో ఏమైందంటే నిత్యమైన మహిమ భారం. కనుక యేసయ్య శ్రమల్లో మహిమను పొందుకున్నాడు. ఆయన మహిమను పొందుకున్నాడు. కనుక క్షణమాత్రము అంటున్నాడు, క్షణమాత్రం మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు అంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, 5వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. శ్రమల్లో యేసయ్య శ్రమల్లో మనం ధ్యానిస్తుంటే ఆ శ్రమలు ఎంత భయంకరమైనవి అంటే అవి మనం చూడలేం. ఒకసారి మనం అనుకుంటేనే ఆ బాధ, కష్టం అని తెలుసుద్ది. సిలువలో ఎన్ని గంటలు ఉన్నాడు ఆయన? 6 గంటలు. ఈ 6 గంటల సిలువలో అటు చీల ఇటు చీల కొట్టి కింద కాళ్ళతో ఉంటే ఆ బ్యాలెన్స్ మీద నిలబడితే ఎలా ఉంటుంది ఒక్కసారి? మరి ఆ బాధలో, ఎండలో, మండు టెండలో మరి ఆయనకి దాహం వేసిన నీళ్లు కూడా తాగలాయన. వాళ్ళు నీళ్ళు ఇవ్వమంటే చిరకనిస్తారు, స్పంజి పెట్టి వాళ్ళు కొంచెం అది కలిపిన తర్వాత అది తాగితే గాయాలు ఆయన తాగలేదు. కనుక ఎన్ని చేశారు, ఎంత అవమానము. ఆఖరికి ఆయన ముందు సిలువేసే ముందు అది సిలువ నడిపించుకుంటా దాని ముందు మళ్ళీ కొరడాలతో కొట్టడం ఒకటి, అరచేతులతో గుద్ది నిన్ను ఎవరు కొట్టారో నువ్వు ప్రవచించయ్యా అని అంటారు. ఉమ్మేశారు. ఇవన్నీ ఎందుకు భరించాడంటే మన నిమిత్తము తన ప్రాణమును పెట్టడానికి. తన ప్రాణం పెట్టిన యేసయ్య వల్ల మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న మనము ఈనాడు ఆయన బిడ్డలుగా భయభక్తులు కలిగి అనేకులను యేసయ్య వద్దకు నడిపించడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ అందరిని నడిపించే వారిగా ఉండాలని కోరుకున్నాం. ప్రార్థన చేస్తాల్లో ఉంచి, ప్రభా మీ శ్రమలు మేము ధ్యానించాము నాయన. మీరు శ్రమల్లో కూడా నాయన మీరు తండ్రి నాయన మాకు మాదిరి చూపించారు, విధేయతను చూపించారు, మహిమ కిరీటాన్ని ధరించుకున్నారు నాయన. శ్రమల్లో మహిమ పొందారు నాయన. ఇటువంటి శ్రమల్లో ఒక మంచి కాపరిగా మా కోసం తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవానిగా ఉన్నవయ్యా. నీకే స్తోత్రం నాయన. మీ ప్రేమ ఎంత గొప్పది.
ఇటువంటి ప్రేమను మేము కూడా పొందుకుని నాయన మీ బిడ్డలుగా జీవించడానికి మమ్మల్ని బలపరచండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన కృపను బట్టి నాయన ఉదయకాలము తండ్రి నాయన మీ మాటలు ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి నాయన మీరే మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడిన మాటల్లో ప్రభా మీ శ్రమలు నాయన మేము ధ్యానించడంలో ఒక మంచి కాపరిగా మీరున్నారు నాయన. యవ్వన ప్రాయంలో భక్తిహీను కొరకు ప్రాణం పెట్టారు నాయన. నాయన అంతేకాదు తండ్రి, ఆ శ్రమల్లో మహిమ కిరీటం ధరించుకున్నారు ప్రభా. ఆ శ్రమల్లో తండ్రి మాకు ఒక విధేయతను చూపించారు నాయన. ఆ విధేయత పాటు ఆ శ్రమల్లో నాయన మాకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించి అడుగుజాడలు మేము నడవమని మాకు బోధించారు నాయన. అలాగే తండ్రి, ఆ శ్రమల్లో మీరు మాకు నాయన ప్రేమ ఎట్టిదని కూడా మాకు నాయన మీ ప్రాణమును అర్పించి చెప్పారు నాయన. మీ శ్రమల్లో మహిమ పొందుకున్నారు నాయన. అటువంటి మీ శ్రమల వల్ల మేము నాయన మా జీవితాల్లో నాయన మేము మిమ్మల్ని చేర్చుకొని మీ ప్రేమను నాయన మేము కలిగి అనేకులకు ప్రభా మీ ప్రేమ సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిమ పొందమని నాయన చేరువ చెంబడిలను దీవించండి నాయన. రావాల్సిన వారికి మరొక అవకాశం కలిగించండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరినీ మీ గాయపడిన ద్వారా స్వస్థపరచండి నాయన. ఎవరెవరి కుటుంబాల్లో ఏ అవసరం ఉన్నాయో మీకు తెలుసు నాయన. ప్రతి అవసరం అక్కర్లు మీరే తీర్చి మీరే మహిమ పొందమని నాయన దీన్ని ప్రభా నాయన దూరముగా ఉన్నను ప్రభా మీ వాక్కులు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందేలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ చేరువ చెంపిడ్లందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మా అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీ అందరూ తోడైండును గాక.